తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 వసంతాల తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు ఉదయం నుంచే ఉత్సవాలు వైభవంగా సాగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం, సాయంత్రం 2 పూటల ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో సీఎం జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉండనుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని సీఎం ఆవిష్కరించి అనంతరం ఆయన ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తల్లో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ఉండనుంది. సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30 సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు చేరుకుని అక్కడ ఏర్పాట్లు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు 13:30 నిడివి గల జై జై హే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి సన్మానం చేస్తారు. రాత్రి 8:50 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగుల విరిజింబేలా బాణసంచా కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.